తెలంగాణ జాతి రత్నాలు ఆణిముత్యాలు పార్లమెంట్లో వాళ్ళ ముఖాల్ని కూడా ఇప్పటివరకు కెమెరా క్యాప్చర్ కూడా చేయలేదు. పార్లమెంట్లో తెలంగాణ పరువు తీసేస్తూ ఉంటే ఎవరో తెలంగాణ గురించి వెనక తెలియదు ముందు తెలియదు. తేజస్వి సూర్య కర్ణాటక బీజేపీ ఎంపీ, ఆ వ్యక్తి తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మన తెలంగాణ ఎంపీలు ఒక్కరికి నోరు కూడా మాట్లాడడం రాలే. పార్లమెంట్లో ఎవరు కూడా మాట్లాడలే. ఐ అబ్జెక్షన్ అనుకుంటే ఎవరు కూడా మాట్లాడలే. యూ హ్యావ్ టు అపాలజీస్ అబౌట్ యువర్ స్టేట్మెంట్ అని కూడా ఇంగ్లీష్ పీస్లో కూడా మాట్లాడలే. తుమ్ గలత్ బాత్ కర్ రహే హో అనుకుంటా హిందీలో కూడా మాట్లాడలే. వాళ్ళు ఏం చేశారు మిత్రులారా అంటే, మీకు నేను రెండు విధాలుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పార్లమెంట్లో తెలంగాణ సాక్షిగా వాళ్ళు పరువులు తీసేస్తూ ఉంటే వీళ్ళు బయటికి వచ్చి బయటాయించారట. ఒకసారి ఆణిముత్యాలు జాతిరత్నాలు ఒక్కసారి చూసుకుంటారా? చూసుకోండి. పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్. మీరు పార్లమెంట్లో నిద్రపోయిర్రా? మరి పార్లమెంట్లో నిద్రపోయిర్రా? లేకుంటే పార్లమెంట్లో ఆ కాఫీలు సమోసాలు అవి తినడానికి పోయిర్రా? లేకుంటే వాళ్ళు చల్లటి బిస్లరీ వాటర్ ఇస్తారు ఆ తాగడానికి పోయిర్రా? లేకుంటే ఊకే తెలంగాణలో ఏముంది ఒకసారి ఢిల్లీలో పోయి టైంపాస్ చేద్దామని పార్లమెంట్లో ఫోటోలు దిగడానికి పోయిర్రా? దేనికోసం పోయిర్రండి మీరు? మీకు ఇంగ్లీష్ వచ్చా అండి? మీకు హిందీ వచ్చా అండి? నిన్నగాక మొన్న వచ్చిన ఓ ఎంపీ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క పార్లమెంట్ సభను మొత్తం ఊపిపడాల్సింది పోయి బయటికి వచ్చి ఏదో చేస్తూ ఉన్నారట. మీరే చూడండి ఏం చేస్తారు బయటికి వచ్చి. ఏంది వ్యవహారం? ఇక మన ఆణిముత్యాలు ఏదో కటౌట్ పెట్టు, చదువుకున్న తర్వాత కటౌట్ గురించి మాట్లాడుకుందాం. ఆందోళన చేస్తున్న ఎంపీలు వంశీకృష్ణ, రఘురామ్ రెడ్డి, చామల, మల్లు రవి, కావ్య, వేవ్ నరేందర్ రెడ్డి, అనిల్. ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి తెలంగాణపై తేజస్వి చేసిన వ్యాఖ్యలు రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్కు విజ్ఞప్తి. రికార్డులో ఉంచుతేంది తొలగిస్తేంది? యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాల మొత్తం పాకింది. అది పాకిస్తాన్ కూడా పోయింది. అది అమ్ముచ్చట పాకిస్తాన్ కూడా పాకింది. రికార్డు నుంచి తొలగిస్తే ఏం లాభం? ఇప్పుడు నువ్వు అప్పుడే ఖండించాల్సింది కదా. అప్పుడే ఉండి ఒక లెక్కని చెప్పాలంటే ఆ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాల్సింది. ఆ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాల్సింది. దబిడి దిబిడే ఉండే వారం. ఇక చూడండి కథ ఏమేం చేసిర్రు మన వాళ్ళు. ఇక వీళ్ళ ఫేస్లు కూడా మీకు క్లారిటీ అవ్వడానికి మంచిగా చూపెడతా. ఈ కటౌట్ కూడా ఒకసారి చూసుకోండి మిత్రులారా. ఇక మన ఆణిముత్యాలు జాతిరత్నాలు వీళ్లకు హారతి వారే మొదలు హారతి ఇవ్వాలి. ధూప నైవేద్యాలతోటి వీళ్లకు మంచి మంచి పూజ పురస్కారాలు చేయాలి. వీళ్ళకి ఇంతకంత గొప్పలు మరి మనలు. ఆ పార్లమెంట్లో పోయి ఒక్కొక్కరు క్వశ్చన్లు విసురుతూ ఉంటే నరేంద్ర మోడీకి ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. అంత గొప్ప మేధావులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. మరి ఆణిముత్యాలను ఒక్కసారి చూసుకుందామా. ఇక మన మనిషి ఏం చేస్తాడంటే వంశీకృష్ణ గారు, బీజేపీ డోంట్ ఇన్సల్ట్ తెలంగాణ స్ట్రగుల్స్. ఇది ఎట్లుందంటే చిన్న చిన్న పోరగాలు కొట్టుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గర పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద చాలా చెప్తారు చూసిర్రా. యాస్టీస్ గట్లే ఉంది ఈ బ్యాచ్. తర్వాత మస్ట్ అపాలజీస్ టు ద తెలంగాణ. నెక్స్ట్ బీజేపీ మస్ట్ విత్డ్రా రిమార్క్ ఆన్ తెలంగాణ. బీజేపీ మస్ట్ రెస్పెక్ట్ తెలంగాణస్ పీపుల్ అట. బీజేపీ మస్ట్ అపాలజీస్ టు ద తెలంగాణ. బీజేపీ షుడ్ హానర్ తెలంగాణస్ మినిస్టర్. బీజేపీ షుడ్ హానర్ తెలంగాణ మినిస్టర్ అని కూడా ఇట్లా పెట్టిర్రు. ఏంది? ఏం లాభాలు మీ వల్ల? మీతోటి పావుల పైసా కూడా పనికిరాదు. మీ వల్ల తెలంగాణకి పావుల పైసా కూడా రాదు. మీ వల్ల తెలంగాణ పైసా అవుతున్నాయి తప్ప మీద నుంచి ఒరిగేది కూడా లేదు. నేను చెప్తున్నా కదా, వీళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడా. ఆ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాల్సింది. తెలంగాణ గురించి ఒకరు తక్కువ చేసి మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఉండాల్సింది. ఎక్కడ ఒక్కొక్కరికి కింద తడిసిపోయేది, ఒక్కొక్కరికి వాత పడేది. ఆ రేంజ్లో బీఆర్ఎస్ వాళ్ళు అలా మాటల్లోనే కత్తులు కటార్లు ఉంటాయి. మాటల్లోనే, చేతుల్లో కాదు. బయటకు వచ్చి ఇట్లా వాళ్ళు ప్లీజ్ అపాలజీస్ ప్లీజ్ హానర్ టు తెలంగాణ, డోంట్ డిస్రెస్పెక్ట్ తెలంగాణ, ఇట్లా పిల్లగాల పరాశకం లెక్క వాళ్ళు ఉండేటోళ్ళు కాదు. మీసాలు తిప్పి తొడలు కొట్టి ఎట్లా మాట్లాడు ముక్కు నేలకు రాయని ఆ పార్లమెంట్ మొత్తం ఆ క్రౌడ్ తోటి దద్దరి వెళ్ళిపోయేది ఆడికాడికి. కానీ మనోళ్ళు అట్లా కాదు. అట్లా ఉండరు. వాళ్ళు సింపుల్గా ఉంటారు. సింపుల్.